కర్నూలు జిల్లాలో సీజనల్ వ్యాధులు అధికంగా పెరుగుతున్నాయని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల మాటలకు అక్కడ చేపడుతున్న పనులకు ఎక్కడా పొంతన కుదరటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా దోమలు దాడులు చేస్తున్నాయని, దీంతో విషజ్వరాల బారిన తాము పడుతున్నామని ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాను సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. పల్లెలు పట్టణాలు అన్నటువంటి తేడా లేకుండా దోమలు విజృంభిస్తుండడంతో విష జ్వరాల బారిన పడి గ్రామస్తులు అలాగే పట్టణ వాసులందరూ కూడా ఆసుపత్రులకు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు సైతం తాము పూర్తిగా చర్యలు తీసుకుంటున్నామని, కేవలం కేసులు కూడా తక్కువగా ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు వాసులు ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ప్రస్తుతం విష జ్వరాల బారిన పడి ఆసుపత్రికి క్యూలు కడుతున్నారు, ఎట్లా చూడొచ్చు దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారుల నిర్లక్ష్యం అని చెప్పి చూడొచ్చు. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటూ మేము ప్రతిరోజు కూడా డ్రై వారం అంటే శుక్రవారం రోజు డ్రై డేను మేము పాటిస్తూ ఉన్నాము, క్లీన్ చేస్తూ ఉన్నాము, కాలువలలో బ్లీచింగ్ పౌడర్ చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. తప్ప కర్నూలు నగరంలో చూసుకున్నట్టయితే పట్టపగలే దోమలు కుట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది. ఈరోజు చూసినట్టయితే స్వచ్ఛ భారత్ పేరుతో ఎక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లన్నీ తీసేసి ప్రతిరోజు మీ ఇంటి ముందరికి వచ్చి చెత్త తీసుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. తీరా కాలనీలలో చూస్తే ఎక్కడికెక్కడ చెత్త కుప్పలు పేరుకొని పోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి వాటికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాటికి పొంతన లేకుండా ఉంది. వీళ్ళైతే కేవలం ప్రభుత్వ హాస్పిటల్లోనే వందల కొద్దీ మలేరియా కేసులు అయితేనేమి, డెంగ్యూ కేసులు అయితేనేమి నమోదవుతూ ఉన్నాయి. ఈ డెంగ్యూ అదేవిధంగా మలేరియా కేసుల్ని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు క్యాచ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డిఎంఎన్హెచ్ఓ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు అయితేనేమి, వారు మాటల్లో కాకుండా చేతల్లో పాటించి మలేరియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఇంటి పక్కన పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన పొద్దున ఒక్కసారి వంట చేసుకుంటే పల్లెటూర్లలో నైట్ వరకు అదే ఉంటుంది. దానివల్ల కూడా ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేస్తున్నాను. గవర్నమెంట్ అధికారులు, అదే వైద్య అధికారులు, మేము ఇంత చేస్తున్నాం, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటే ఎక్కడ పెడుతున్నారు? జస్ట్ వాళ్ళ హాస్పిటల్ ముందర ఊకే బ్యానర్లు వేసుకొని చెప్పుకోవడానికే. ఇవన్నీ డబ్బులు మాత్రం స్వాహా. నేషనల్ నుంచి కూడా ఎంతోమంది వాలంటీర్గా పనిచేయడానికి ఎన్నో జీవోలు ఉన్నాయి. వాళ్ళందరినీ సక్రమంగా ఉపయోగించుకోవాలి. ప్రజలకు మంచి ఆరోగ్యం, మంచి వైద్యం అందించాలి. ప్రతి ఊర్లలో అన్ని టెస్టులు కానీ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు అయినా అలాగే వైద్యులతో పాటు అధికారులందరూ కూడా ఈ ప్రయత్నాలన్నీ ఏవైతే వ్యాధులను అరికట్టేందుకు కానీ లేదా ప్రజలకు అవగాహన పెంచేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా కేవలం నీటి మీద రాతలుగానే అలాగే పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయన్నటువంటి ఆరోపణలు అయితే వీరందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తిగా గ్రామాల్లోకి అలాగే పట్టణ శివారు ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారంతో దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోతున్నాయని, వాటిని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దోమలను నివారిస్తే కానీ కంప్లీట్గా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మాత్రం చెప్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఖచ్చితంగా ఫాగింగ్తో పాటు అలాగే బ్లీచింగ్తో పాటు ఆయిల్ స్ప్రే చేసి దోమల నివారణకు పారదర్శకంగా కృషి చేయాలని మాత్రము కోరుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.